श्री स्वप्नामृष्य क्षमस्थैर्य विजय आरोग्य द्रौपदी लक्ष्मी अमृष्य सह कुटुंब सुहांदस्य क्षमस्थैर्य विजय आरोग्य ऐश्वर्यावत्यर्थम श्रीमान श्रीहरीष्य सह कुटुंब सुहांदस्य क्षमस्थैर्य विजय आरोग्य ऐश्वर्यावत्यर्थम श्रीमान श्रीमदः नवंग गोत्रोध्वस्य चतुर्पिचे नामधेष्य सावित्रम नामधेष्य सह कुटुंब सुहांदस्य क्षमस्थैर्य विजय आरोग्य ऐश्वर्य कुटुंबस्य सह कुटुंबस्य विजय अभय श्री श्री सीता कल्याण महोत्सव చక్రాలు పెట్టి నేను ముట్టుకోండి ఓం చెంబులో ఒక 2 తోలపాకులు వేసుకొని అక్షతలు పూలు గంధం నీళ్ళలో వేయండి. పూజ కలశం నీళ్ళల్లో అక్షతలు 2 తోలపాకులు ఒక పుష్పం పూలు అక్షరాలు తీసుకొని గౌరీదేవి ప్రేస్ నమస్కారం చేయండి. ధూపదీపాల పళ్ళెం మీ దగ్గరికి వస్తుంది. గౌరీదేవికి చూపించి పక్క వారికి అందించండి. కర్పూరం ధూపదీపాలు గౌరీదేవికి అద్ది పక్క వారికి ఇవ్వండి. సాక్షాత్ విషయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. ధూపదీపాల మీద సాక్షాత్ విషయామి కర్మాణి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. ధూపదీపాలు మీ దగ్గరికి వస్తాయి. 2 అరటి పళ్ళు వచ్చి దేవుడి దగ్గర నైవేద్యం చేయండి. నివేదయామి 2 పళ్ళు వచ్చి స్వామి గౌరీ దేవుడి దగ్గర పెట్టి గౌరవ చేయించండి. చాలు ధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపాంతరం పునర ఆచమనీయం సమర్పయామి. నీళ్ళని అరటి పళ్ళు 2 పెట్టి పైన అక్కడ అమ్మవారి దగ్గర 2 అరటి పళ్ళు పెట్టి నివేదన చూపించండి. ఓం అగ్నాయ ప్రసన్న వరద భవతు
నమస్కారం చేయండి. నమస్కారం చేయండి. గౌరీ గౌరీ దగ్గర మూడు సార్లు నమస్కారం చేయండి గౌరీ దేవి దగ్గర. విశ్వక్సేనం ప్రతిష్టాపయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ శతమానం భవతి తిష్టతి యజ్ఞేన యజ్ఞమయదంత దేవాత్తాని ధర్మాణి ప్రథమాన్యాసంతే అనాకం మహిమానస్సుజంతే యత్ర పూర్వే సాధ్యా సంతి విశ్వక్సేనం స్థానం ప్రతిష్టాపయామి శోభనార్థం పునరాగమనాయ పుణ్యాం పంచావన స్తోత్ర్యానాహూయ అభిగాదిన శాఖాయ పల్లవత్వజ పుష్పాంగుంభ్య హ్యర్పయామి సర్వదోషాపనుత్తయే నారికేళైతే నారికేళం సంవత్స నారికేళ సంభూత శ్రేయతః సమ్మత శిఖాదుర్గం సర్వం పాపం పీడాంచమేనుత తైరత్నాని దాశుదే చిత్రమీమహే ప్రజాచకాన్ ప్రాన్ముఖాన్ సన్ముఖాన్ వా స్థాపయిత్వా ముదన్ముఖః విప్రాంతో బ్రువంతు ఓం పుణ్యాం భవంతో బ్రువంతు ఓం పుణ్యాం భవంతో బ్రువంతు ప్రత్యాత్మాభ్యే నమసా హృదయ విత్తం దేవం మిత్రదేవన్వాస్తు అనురాధాన్వశావర్ధన్వః శరదాం ఓం రుద్ధిం భవంతో బ్రువంతు అక్షతలు రెండు తీసుకొని స్వామి దగ్గరికి వేసి నమస్కారం చేయండి. శ్రీయ జాతశ్రీ ఆర్య శ్రీ అంబయో గంధో రాణి బ్రహ్మసానామ తత్వమాయన్ దక్షిణాంతామృతం భజంతే సర్వే దేవా ప్రియంత ప్రతిగ్రహీత సముద్రమావిష కామేనున్నామి కామేనతే దక్షిణ ప్రతిన్నాది స్వస్తి దక్షిణాదానాంతే త్రయోక్యాయతే సుమం సుమం పుణ్యాక్రియా పరిపూర్ణ భవంతి. విష్ణుస్వామి కొంచెం గంధం రాసి బొట్టు పెట్టండి. మీకు ఇచ్చిన గంగను కలుపుకునే దానానికి గంధం రాసి బొట్టు పెట్టండి. అదేవిధంగా ఒక కొబ్బరికాయ కూడా కాస్త పసుపు రాసి బొట్టు పెట్టి ఒక కొబ్బరికాయని చేతిలో పెట్టుకోండి. గంధం పసుపు రాసి కొబ్బరికాయకు బొట్టు కుంకుమ పెట్టి అలంకారం చేసి 2 అక్షతలు మీకు ఇచ్చిన కంకణాలు కాస్త గంధం రాసి బొట్టు పెట్టండి. ఒక గంధం రాసి బొట్టు పెట్టిన కొబ్బరికాయ మీ భర్త చేతిలో ఉంచి 2 అక్షతలు కూడా ఉంచండి. కుడి చేతి కంకణం తీసుకొని కట్టన్నా. రక్షణ చక్రం అనుపూర్వకం శక్తి దక్షిణం అపరంగద కొబ్బరికాయ చేతిలో పెట్టి నక్షత్రం కూడా పెట్టుకున్నాం. కొబ్బరికాయ ఎడవ చేతి కట్టండి. స్త్రీలకి ఎడవ చేతి కంకణం కట్టండి. శ్రీ
శాంతం జగదేకదనుత్తర ధీరమదే రఘునాయక వరమేశ విభో వరదో భవదేవ జయా జలదే వివాహమండలం స్వామిన ప్రణామం సమర్పయామి రాత్రం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః గోవిందాయ నమః ఓం విష్ణువే నమః ఓం మధుసూదనాయ నమః శ్రీకృష్ణాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః నారాయణాయ ఓం ఓం రాష్ట్రపదస్యాచార్య సంధీమాత్వద్యోషం ఉచ్చైశ్వరం వాక్షిప్య గాయందిరానుగుణ గోవింద భజంత్రిలో మేళం చేయాలి ఓం రాష్ట్రపదస్యాచార్య సంధీమాత్వద్యోషం రాష్ట్రపదస్యతి పత్నియ సంధీమాత్వద్యోషం పాద ధూళి ఆ ధూళి తగిలితేనే అన్ని పాపాలు నశించి తన పూర్వ జన్మను పొందింది అహల్యాదేవి. అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తి భూమి మీదకి వస్తున్నారనగా నశిస్తాయనున్నది. అట్లాంటి శుభ పర్వదినం ఈ రోజున ఆపపాద వనేదనే త్రిశంతన్నాజయంతుమే అస్మిన్ కులే బ్రహ్మవత్స్యసాని. ఆ రావణ వారి పాదాలు అయితే ఉంటారో వారికి ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని వేదం చెబుతున్నది. ఆపపాద అనేకాల శుభాల్ని పొందుతాయట. ఏ ఇంటి నుంచి అయితే వచ్చి దంపతులు కూర్చొని రావణ వారికి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారో వారికి అనేక విధాల శుభాలు కలుగుతాయని ఆ శ్లోకం చెబుతున్నారు. అస్మిన్కులే బ్రహ్మవత్స్యసాని అని చెప్పబడి ఉన్నది. ఎవరు ఏ వంశంలో పుట్టినవారు ఏ ఇంటి పేరుతో పుట్టిన వారైతే ఆ రాముల వారి కాళ్ళు కడుగుతారో వారు ఆ వంశం ఆ గోత్రం ఆ ఇంటి పేరు వాళ్ళందరూ కూడా సరిస్థితిని అడిగాట. అయ్యా రామచంద్రమూర్తి, ఎందరో నీ పాదాలు కడిగి నీ పాద ధూళి తగిలితే చాలు శుభం కలుగుతుందంటారే. ఇవాటి రోజున నన్ను అనుగ్రహించడానికి నా పడవ ఎక్కి ఈ గంగా నదిని దాటబోతున్నావు కదా, అందువల్ల నీ కాళ్ళని కడగలందరూ కూడా తరించాలని ఆ రామచంద్రమూర్తి పాదాలు కడుగుతున్నారు. నమోస్తరందాయ శాస్త్రమూర్తయే శాస్త్రపాద శిశిరోనుభావే. జనక మహారాజా రోజు ఎట్లా కడిగాడో, ఏ విధంగా అయితే ఆయన తరించాడో అట్లాంటి ఆయన ఆరోగ్య ఐశ్వర్యాల్ని మాకు ఇవ్వాలని ఈ దంపతులంతా కూడా ఈ గ్రామంలో ఉన్న ప్రజలంతా జయ బాలసుధానికి ఆ రామచంద్రమూర్తి పాదాలు కడిగిన తీర్థం మీ అందరి దగ్గరికి వస్తున్నాయి. మధ్యలో దారి అని ఆదరించారు. అట్లా ప్రతి ఇల్లు కూడా రామమయంగా ఉంటుందట. అట్లాంటి రామచంద్రమూర్తికి మధుపర్క పూజ జరుగుతున్నది. జన్మధును రామచంద్రమూర్తికి జై శ్రీరారమణ గోవింద. గాంధరామి యజ్ఞవర్ధత యజ్ఞస్య వృద్ధిరనువర్ధత. ఆ గోవుమాత ఎట్లయితే మనని రక్షిస్తూ ఉంటుందో అదే విధంగా రామచంద్ర ప్రసవే అశ్వబాహుభ్యాం పుష్పాస్తాభ్యాం కళ్యాణ మహోత్సవ సమయమందు ఈ దాసానదాసులు భక్తం పేరు చెప్పండి. గోత్రం పేరు చెప్పండి. దశరథ రామారావు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, అమ్మవారికి పట్టు చీరలు, పసుపు కుంకుమ సమర్పించడం జరుగుతున్నది. జయంతి రారమణ గోవింద. ప్రసవే దాసాదాసులు భక్తులు ఇరిపాల గోత్రోద్భవులు రాజేష్ దంపతులు స్వామివార్లకు నవజోత్సవ ప్రసవే అశ్వినో బాహుభ్యాం సమర్పించ పశుపతిద్వయం ప్రసవే అశ్వినో బాహుభ్యాం. కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే. కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల
మన ప్రేమ తుదిలేని ఆకాశము, మన ప్రేమ తుదిలేని ఆకాశము, ప్రతిరోజు పూర్ణిమ శ్రావణము. కళ్యాణ వైభోగమే మరులెల్ల మరుమల్లె విరిమాలగా, మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా. మరులెల్ల మరుమల్లె విరిమాలగా, మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా. హృదయాల నాదాలే వేదాలుగా, హృదయాల నాదాలే వేదాలుగా, మన అంతరంగాలే వేదికగా. కళ్యాణ వైభోగమే వలచాము నిలిచాము ఒక దీక్షగా, మనసైన మనసొకటే సాక్షిగా. వలచాము నిలిచాము ఒక దీక్షగా, మనసైన మనసొకటే సాక్షిగా. గెలిచాము కలిచాము దివి మెచ్చగా, గెలిచాము కలిశాము దివి మెచ్చగా. కలకాలముందాము నులి వెచ్చగా. కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే. మన మాంగళ్య ధారణ శుభలగ్నమే. కళ్యాణ వైభోగమే. కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఒకే మాట ఒకే బాణం రాముడు, ఒకే వనిత మా సీత సుమండి. కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఉదయ సూర్యుడే సింధూరంగా, జాబిలమ్మ సిగ మల్లికగా. ఆమని చివురులు మధుపర్కాలుగా, రామ చిలకలే మంత్రము చదువగా. రాముని దోసిట హరినీలాలుగా, సీత గుప్పిట సిరి మల్లికలుగా. తళతళ తారలు తలంబ్రాలుగా, తరుణ దంపతుల తలపైరాలుగా. కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. శ్రీహరి విరిచిన శివధనుస్సులు, కళకళలన్నీ గట్టి మేళముగా. నరసుర కిన్నర కింపురుషాదుల కలకలలన్నీ ఘన దీవెనలుగా. మురిపాలన్నీ మణిపత్రులలో ముత్తై
జరిగిన పెళ్లికి భద్రగిరీంద్రుడు బాకాలు మగ కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి సీతారాముల కళ్యాణం చూతమురారండి సీతారాముల కళ్యాణం చూతమురారండి కంట శ్రీరాముడు చూడగా దూర సిగ్గు సీతమ్మను చిదమగా కౌశికుడే కరుసైన చేయగా జనకుడు మామై కాళ్ళు కడగగా ధరణి జగన్నుల ధరణిజ సోముడు రామచంద్రుడే కవిగా కపిని దూతగా చేసిన ప్రేమల కథానాయకుడు మెరుపు వంటి సీతమ్మ పక్కన మేఘములాగా నిలిచినంతనే కనులు చల్లగా మనసు మల్లెగా తనివి తీరగా చూతము రండి కళ్యాణం చూతమురా రండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి కళ్యాణం చూతమురా రండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి
భాగానికి వస్తే రేపటి నుంచే తగువ మొదలవుతుంది, రేపు భాగానికి వస్తే ఇవాళ నుంచే తగువ మొదలు పెట్టుకుంటాం. కానీ రామచంద్రమూర్తి అట్లాంటి వాడు కాదు, అందుకోసమే ఆయన భగవంతుడైనాడు. కాకపోతే రామచంద్రమూర్తి చెప్పిన న్యాయ ప్రకారం నడవండి, మాట అంటే ఆ మాట తప్పడు. ఇవాటి రోజున పెట్టుకున్న నియమం, ఒక పని చేస్తా అంటే ఆ పని అయ్యే వరకు ఉండడు, నిద్రపోడు రామచంద్రమూర్తి. అదే విధంగా వదిలాడు అంటే తెలుగు ఉండదు. అదే విధంగా రామచంద్రమూర్తి ఎంచుకున్న మార్గాల్లో మూడవది ఒకటే భార్య, రెండవ స్త్రీని భార్యగా చూడడు. అందువల్ల రామచంద్రమూర్తి ఉత్తమోత్తముడైనాడు. కానీ రావణాసురుడి చరిత్ర కూడా మనకి తెలుసు. మహానుభావుడు, మహాచక్రవర్తి, ధర్మానికి ప్రతిరూపం రావణాసురుడు. రావణ బ్రహ్మ, బ్రహ్మకే ప్రతిరూపం రావణాసురుడు. ఒక ఉత్తమమైన కాంతని స్త్రీని ఇబ్బంది పెట్టడం వల్ల మన వంశం అంతా కూడా నాశనం అయిపోతుందని విభీషణుడు చెబుతాడు. అయినా కానీ రావణాసురుడు వినకపోవడం వల్ల విభీషణుడు ధర్మం వైపే మొక్కాడు. చెప్పి కాళ్ళు పట్టుకుంటే తాను క్షమించే గుణం ఉన్నది రామచంద్రమూర్తికి, అట్లన్నా చేయవలసింది అని విభీషణుడు చెప్పినా వినకుండా అధోగతి పొందాడు రావణాసుడు. అయితే రామచంద్రమూర్తి మానవుడుగా చంద్రమూర్తికి అందులో సహాయం చేస్తూ వచ్చారు హనుమంతుడు కూడా. ప్రియ భక్తుల్లో అత్యంత ప్రియమైన వాడు హనుమంతుడు. అట్లాంటి హనుమంతుడు సేవలు పొంది ఉడత కూడా సేవ చేసిందట రామచంద్రమూర్తి లాగా. అది రాముడు ఇచ్చిన ఆశీర్వచనం. ఎవరైతే రామచంద్రమూర్తికి సేవ చేస్తారో, ఎవరైతే శ్రీరామచంద్రమూర్తిని ధ్యానం చేస్తారో, ఎవరైతే రామచంద్రమూర్తి ఆరాధన చేస్తారో, రావణ సేవలో భాగంగా ఎన్నో విధాల సేవలు చెప్పబడి ఉన్నాయి. అవి వచ్చిన వారికి సేవ చేయవచ్చు, రామవారి కళ్యాణానికి వచ్చే వాళ్ళకి మంచినీళ్ళు అందించవచ్చు, వచ్చి ఆ ఫలితం వస్తుంది. స్వామి పూలదండ తెచ్చిన వారికి పూలదండ తెచ్చిన ఫలితం వస్తుంది. ఆ వస్త్రాలు ఇచ్చిన వారికి వస్త్రాలు లోటు ఉండదు. ఇందాక చూశారుగా పాట పాడుతున్నాడు ఆయన గారు. ఒకళ్ళు పాట పాడుతుంటే పిల్లలు కూడా నిద్రపోతారు, ఒక్కొక్కళ్ళు పాట పాడితే నిద్రపోయే పిల్లగాళ్ళు కూడా ఉనికి పడతారు. అట్లా గానామృతం రావాలి అంటే రామచంద్రమూర్తికి ఆవు పాలు కానీ తేనె కానీ పోయిన జన్మలో ఆయన గారు దానం చేసుంటాడు, అభిషేకం చేసుంటాడు. అందువల్ల ఆయన గారు గొంతు అంతా వైభవంగా ఉన్నది. సంగీతం వచ్చింది అంటే వారు తేనె కానీ బ్రహ్మాండ నారాయణాన్ని కేశవాయ మాయం నారాయణ మాయం నారాయణ మాయం గోవిందాయన మాయం చేయండి. అలానే మంగళసూత్రాలు దర్శనం చేయండి. అందరికీ చూపిస్తున్నారు. శ్రీ ఆలయ శ్రీ
చూడండి తలంబ్రాల వేడుక చూడండి వధువే తలంబ్రాలు పోసి